షింజితా ముస్తఫా అనే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పెంట కారణంగా దీపక్ అనే ఒక అమాయకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఆయన ఎప్పుడైతే చనిపోయిండో ఈమె అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. ఆమెని వెతకడానికి కేరళ పోలీసులకు 4 రోజులు పట్టింది. సో 4 రోజుల తర్వాత ఆమెని అనేక చట్టాల కింద అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తే 14 days ఆమెని జైలుకి తరలించారు. అయితే ఇప్పుడు కేరళలో ఇది చాలా సీరియస్ ఇష్యూ అయింది. ఎందుకు అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కారణంగా ఆమె చేసిన అసత్య అలిగేషన్స్ కారణంగా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. కేరళ యూత్ దీన్ని అనేక రకాలుగా దీన్ని ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే కేరళ ప్రభుత్వము ఈ ఇష్యూ మీద రియాక్ట్ కావడానికి టైం తీసుకున్నది. కేరళ యువత ఈ ఇష్యూని నార్మల్గా వదలలేదు. సో వాళ్ళు దీనిపైన రోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తారు. ఈ ఇష్యూని ప్రజలు మర్చిపోకుండా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలు చూడండి. ఈ వీడియోలో మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్టలు కట్టుకొని బస్సులోకి ఎక్కుతున్నారు. ఇంకా కొన్ని బస్సులు ఓన్లీ ఫర్ మెన్స్. అంటే ఇవన్నీ ఆ ఇన్సిడెంట్ని టార్గెట్ చేస్తూ చేసిన ప్యారడీ వీడియోలే, కానీ సీరియస్ కాదు. కాకపోతే ఈ వీడియోలో చాలా రియాలిటీ ఉంది. ఎందుకంటే ఒక మహిళ చేసిన ఆరోపణలు, ఒక మహిళ చూపించిన వీడియోని ప్రజలందరూ చూసి ఒక క్షణం ఆలోచించకుండా ఆ వ్యక్తిని తీవ్రంగా దూషించి, ఆ వ్యక్తిని తిట్టి, అమ్మనాబూతులు తిట్టి, ఆ వ్యక్తి దీపక్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకునే వరకు ఈ ప్రజలు దిగజార్చారు. సో ఇక్కడ కేవలం షింజితా ముస్తఫా తప్పొకటే లేదు. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆమెను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు తప్పు. ఎందుకంటే మన కళ్ళకి అప్పుడు ఆ మొక్కతే కనిపించింది. ఆమె ఆ మనసులో ఉన్న ఆమె ఉద్దేశం ఎవరికి కనిపించలే. ఆమె మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ వ్యక్తిని బ్యాడ్ చేసి ఈ వీడియోకి వ్యూస్ తెచ్చుకోవాలి అనేది ఆమె మనసులో ఉన్న ఉద్దేశం. ఆమె తన ప్లాన్ని కరెక్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేసింది. ఆ ఎగ్జిక్యూట్ చేసిన క్రమము చాలా క్లియర్గా ఉంది. జనాలకి మొదటగా ఆ వీడియోని చూస్తే అర్థం కాదు, అంటే ఈమె ప్లాన్డ్గా వెళ్ళింది అనేది అర్థం కాదు. కానీ ఆ వీడియోని క్లియర్గా చూస్తే ఈమెనే కావాలని ఆ దీపక్ని టార్గెట్ చేసి అతడు దూరం వెళ్తున్నా కూడా అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఆనుకొని వీడియో తీసి, చూడండి ఒక లేడీ ట్రావెల్ చేస్తుంటే మగాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూడండి అని చెప్పేసి ఆమె కావాలని అతన్ని టార్గెట్ చేసి అతన్ని బాధ పెట్టి ఆ వీడియో తీసి అది సోషల్ మీడియాలో పెడితే అతడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో దీనివల్ల మనం 2 విషయాలు ఆలోచించాలి. ఆమెకు అవన్నీ బ్లేమ్ చేయాలి అనే ఇంటెన్షన్ లేకపోతే ఆమె చేయాల్సింది ఏంటంటే అక్కడే ఆ వీడియో ఆపేసి ఆయన చెంప చెల్లుమనిపించాలి. అంతే కదా. ఎవరైనా టచ్ చేస్తున్నారు, లేకపోతే మిస్బిహేవ్ చేస్తున్నారు, బ్యాడ్ టచ్ చేస్తున్నారు అంటే అక్కడ నుంచి దూరం వెళ్ళిపోతారు, లేదంటే చెంప మీద పట్టుకొని కొడతారు, లేదంటే పక్కన ఉన్న వాళ్ళకి చెప్పేసి ఆ బస్ని పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేసి పోలీసులకి ఆ వ్యక్తిని పట్టిస్తారు. కానీ ఈమె ఏం చేయలే. ఆమె ఇంటెన్షన్ వేరు, ఆమె ప్లాన్ వేరు. ఆమె ప్లాన్ ప్రకారము ఆయనని వీడియో తీసుకొని ఆయనని టార్గెట్ చేసింది. ఆ టార్గెట్లో ఆమె సక్సెస్ అయింది. ఆయన ఫెయిల్ అయ్యాడు అంటే ఆయన పట్టించుకోలే ఆమెను, కాబట్టి ఆయన చూడలేకపోయిండు, అబ్జర్వ్ చేయలేకపోయిండు, ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆమె ఆ వీడియో సోషల్ మీడియాలో ఇన్స్టాలో పెట్టింది, 30 లక్షల మంది చూసిర్రు. ఆయన పరువుకి భంగం కలిగింది కాబట్టి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఇష్యూని కేరళ యూత్ వదులుతలేరు. ఎన్ని విధాలుగా ప్రొటెస్ట్ చేయాలనో అన్ని విధాలుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో సోర్సెస్ ప్రకారము ఈ షింజితాకి ఒకవేళ ప్రభుత్వం కానీ కరెక్ట్గా ఉంటే సోర్సెస్ ప్రకారము ఈ షింజితాకి 2 నుంచి 3 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకున్నది, ఒక అమాయకుడి పరువుకు భంగం కలిగించింది, ఆ వ్యక్తిని సూసైడ్ చేసుకునే విధంగా ఈమె ప్రేరేపించింది. కాబట్టి ఒకవేళ కేరళ ప్రభుత్వము నిజంగా ఈ ఘటన మీద చర్యలు తీసుకుంటే ఆమెకి 6 to 7 years జైలు పడుతుంది అనేది అయితే ఆన్లైన్లో చర్చ జరుగుతుంది. సీనియర్
లాయర్స్ కూడా ఆ విషయాన్ని ధృవీకరించు. అంటే ప్రస్తుతం ఆ ఇష్యూలో ఒక వేడి ఉంది కాబట్టి జనాలు దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఆ విధంగా స్పందించింది. ఒకవేళ జనాలు డిస్కస్ చేయకపోతే ప్రభుత్వం స్పందించదు అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇట్లా ఉంది కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొన్ని రోజులు పోతే జనాలు మర్చిపోతారు, జనాలకు వేరే టాపిక్ దొరుకుతుంది. కాబట్టి నిజంగా దీపక్ చావుకి ఒక అర్థం దొరుకుతుందా అనేది మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే.